సో టైపోగ్రఫీ ఏం చెప్తుంది అంటే ఫాంట్ సైకాలజీ చెప్తుంది. ఫాంట్ సైకాలజీ ఎట్లాంటి టెక్స్ట్ యూజ్ చేస్తే ఎట్లాంటి బ్రాండ్ ని మనం ఐడెంటిఫై చేస్తామని. సో ఇక్కడ కిడ్స్ అని ఉంది కదా, అది చూడగానే మనం ఏమవుతుంది, ఏదో ప్లే స్కూల్ కానీ లేదంటే కిడ్స్ కి ఏమన్నా స్టోర్ ఉంటుంది కదా, కిడ్స్ స్టోర్, అట్లా ఫీల్ అవుతాం. సో ఇక్కడ బయట అంటే బేకరీ కావచ్చు, ఐస్ క్రీమ్ స్టోర్ కావచ్చు. సో అక్కడ రాసలేదు కదా ఇది ఐస్ క్రీమ్ స్టోర్ అని, మనం చూడంగా అర్థమవుతుంది కదా. సో ఇదేమని చెప్పచ్చు మీరు, ఏదైనా ఫ్యాషన్ స్టోర్, క్లాత్ స్టోర్ అనుకోవచ్చా. సో ఇట్లా టైపోగ్రఫీ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్స్ పెడుతున్నారు, అమ్మమ్మ గారి ఇల్లు అని పెడతారు కదా, ఎట్లా వాళ్ళు ఒక తెలుగు ఫాంట్ తీసుకొని అది ఇంగ్లీష్లో అర్థమయ్యేలాగా తెలుగులో అర్థమయ్యేలాగా దాంట్లో ఒక అమ్మమ్మ చేతి ఉంటుంది తినిపిస్తుంది అట్లా పెడతారు కదా. సో ఆ ఫాంట్ చూడగానే మనం ఏదో ట్రెడిషన్ ఫీల్ అవుతాం, అంటే ఓల్డ్ కల్చర్ని ఫీల్ అవుతాం. సో అట్లా అంటే మనం లోపలికి పోలేదు, తినలేదు, చూడలేదు, లోపల ఏముందో తెలియదు, కాకపోతే ఆ ఫాంట్ని నేమ్ని చూడగానే ఏదో ఒక ఓల్డ్ కల్చర్ ఫీల్ అవుతాం కదా. సో దాన్నే మనం ఇక్కడ టైపోగ్రఫీ అంటాం.